చల్ల నిజంగా ఆ ఎలివేషన్లే కానీ ఆ పాట ఫ్రెండ్షిప్ పాట ఏదైతే ఉందో నేను తర్వాత లాస్ట్ లో వస్తుంది అనుకున్నా, కానీ స్టార్టింగ్ లోనే ఆ పాట పెట్టుకుని జరిగింది. చాలా అంటే చాలా బాగుంది భయ్య. ఎక్కడా కూడా మాకైతే డిస్ప్లెంట్ అవ్వలేం. మేము కంపల్సరీ ఆ తెర మీద అలాగే చూస్తా ఉన్నాం. ఆ ఎలివేషన్ అలా ఉన్నాయి. ఒక్కొక్క లుక్, ఆ కత్తిలు తిప్పటం, ఆ గన్నులు కాల్చటం, ఆ రాకెట్లు వదులుతాడు భయ్య. నిజంగా పీజులు ఎగిరిపోతాయి. అడుగు పెట్టేటప్పుడు హెలికాప్టర్ పైన వస్తాం. ఎలివేషన్ మాత్రం చంపేశాడు. అంటే ఒక ప్రభాస్ హీరో ఫ్యాన్స్ తెర మీద ఎలా చూడాలి అనుకుంటున్నాడో అలా చూపించాడు భయ్య డైరెక్టర్. మామూలుగా లేదు, పీడ్స్గా ఉంది. కాకపోతే ఒకటే చెప్తా, నెల రోజుల దాకా ఫ్యామిలీలతో రావద్దని చెప్పు భయ్య. ఎందుకంటే ఫుల్ రచ్చరచ్చగా ఉంది. నార్మల్గానే మనం చూస్తేనే ఫీజులు ఎగిరిపోతాయి. ఇంకా ఫ్యామిలీతో అంటే అది తెలిసిందే, ఇంకా రచ్చరచ్చ అయిపోద్ది. సినిమా మాత్రం పక్కా చాలా బాగుంది భయ్య. ఇట్టు కొట్టేశాడు. లాస్ట్లో సస్పెన్స్ ఇచ్చాడు. ఫైట్ హైలైట్ ఫైట్ భయ్య. అది మొత్తానికి రాజు ప్రభాసే, కానీ ప్రభాస్కి తెలియదు. అదే ట్విస్ట్. నెంబర్ 1గా పెట్టాడు. ఆ ఫ్రెండ్షిప్ బౌండింగ్ ఉంది ఇద్దరిది. సూపర్ భయ్య. అసలు అది మాత్రం అడిగి అలా చేయబెట్టి ఒక ఆర్మీని తెచ్చుకుంటారు యుద్ధానికి, కానీ వాళ్ళ ఫ్రెండ్ ప్రభాస్ని ఒక్కడిని తీసుకెళ్తాడు. అంటే కొన్ని వేల మంది ఆర్మీతో సమానం ప్రభాస్. చంపేశాడు భయ. ఎలివేషన్ మామూలుగా లేదు. కేజీఎఫ్ కి దీనికి ఏదన్నా తేడా సంబంధం లేదు భయ. కుక్కకి నక్కకి అంత తేడా ఉంది. ఏది కేజీఎఫ్ కి దీనికి, దానికి దీనికి అంత సంబంధం లేదు. ఆ బ్లాక్ బోర్డ్ ఏదైతే ఉన్నారో దాన్ని వాడారు తప్ప దానికి దీనికి సంబంధం లేదు. కేఎఫ్ లో ఆ సినిమాలో ఏంటంటే ఈడు అన్నీ తెచ్చుకుని పెట్టుకుంటాడు. ఇది అలా కాదు, అన్నీ ఈడియే, ప్రభాస్యే, కానీ ప్రభాస్కి తెలియదు. అదే ట్విస్ట్ సినిమాలో. కొంతమంది ఇంగ్లీష్ వల్ల అలా ఆర్మీ వల్ల పెట్టాడు. ఎక్సలెంట్గా ఉంది భయ. నిజంగా ఆ ఫైట్ సీన్లే కానీ అవి కానీ చాలా బాగున్నాయి. హీరోయిన్ రోల్ తక్కువ ఇచ్చారు భయ దీంట్లో. సెకండ్ హాఫ్లో ఏమైనా ఇస్తాడేమో చూడాలి. అంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఒక టీచర్గా పిల్లలకి చదువు చెప్పుకుంటాం. తర్వాత ప్రభాస్ స్టోరీ చెప్తాడు వీళ్ళను, అది వినిద్ది. ఇంకా అంతే. మధ్యలో మందు అడిగితే మందు తాగేసిద్ది, పచ్చి మందు తాగేసిద్ది డైరెక్ట్గా. ఇంకంతే. ఆ 2 బిట్లలో కనబడింది. ఆ సాంగుల్లో అయితే ఎక్కడా కనపడలేదు హీరోయిన్. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఆ ఫ్రెండ్ సాంగ్ మాత్రం నిజంగా టచ్ అయింది. ఆ సాంగ్ మాత్రం నిజంగా చాలా బాగుంది. డైరెక్షన్ సెకండ్ హాఫ్ ఏమన్నా మళ్ళీ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం డౌన్ అయిందన్న, సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్ భయ. ఫస్ట్ హాఫ్ డౌన్ అయిపోయింది, సెకండ్ హాఫ్ మాత్రం లేపేశాడు. మామూలుగా కాదు అసలు. ఆ సీన్కి నెక్స్ట్ ఏమైద్ది అన్న పాయింట్ వెయిట్ అయిపోయారు జనాలు అందరూ కూడా. అలా ఉంది. అంటే నేనేమనుకున్నానంటే ఫస్ట్ హాఫ్ కొంచెం అలా స్లో చేసి ఒకేసారి లేపుతాడేమో అనుకున్నా. సెకండ్ హాఫ్ మొత్తం లేపేశాడు. చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు భయ్య మూవీలో. ఎవ్వరు కూడా అరే ఇది బాగాలేదురా, ఇది సీన్ లేదు ఇక్కడ, అలా ఎవరు మాట్లాడరు. ఆ పార్ట్ 2 ఉంది భయ్య. అందుకే అదే చెప్తున్నా. చివరిలో కత్తి పట్టుకుని ఇలా పెట్టుకొని ఇలా అంటాడు. ఆయనే రాజు. బాడీ మొత్తం చూపిస్తాడు షర్ట్ ఇప్పి. తర్వాత పార్ట్ 2 అని వచ్చేస్తుంది.